వెల్కమ్ టు జీటీపీఎల్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఆత్మరక్షణకు ప్రతి ఒక్కరూ కరాటే నేర్చుకోవాలి. గోదావరికని ఏసీపీ మడత రమేష్ సూచన. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి చిన్నమైల్ అంజిరెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గ్రాడ్యుయేట్స్ అందరూ గెలిపించాలి. బీజేపీ జిల్లా అధ్యక్షులు కర్ర సంజీవ్ రెడ్డి అభ్యర్థన. అభివృద్ధి నిరోధకులుగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు మారారు. లక్ష్మీనగర్లో జరుగుతుంది ధ్వంసం కాదు, అభివృద్ధికి సోపానం. 49వ డివిజన్ మాజీ కార్పొరేటర్ సనా ఫక్రుద్దీన్ వెల్లడి. కుంభమేళా దర్శనం చేసుకుని గోదావరికని పవర్ హౌస్ కాలనీలోని కాశీ విశ్వేశ్వర ఆలయంలో బస చేసిన మధ్యప్రదేశ్కు చెందిన నాగసాధువు. బాడీ బిల్డింగ్ ప్రయాణం గమ్యం కాదు, ఓర్పు, క్రమశిక్షణ, పట్టుదలతోనే మెడల్స్ సాధించడం సాధ్యం. బీజేపీ రామగుండం ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి వెల్లడి. కిడ్నీల ఎదుగుదల లేక అనారోగ్యం పాలైన బాబు అప్పులు పాలు చేసి 6 లక్షలతో వైద్యమైనా మెరుగుపడని బాబు ఆరోగ్యం. ఆర్థిక ఇబ్బందుల్లో నిరుపేద కుటుంబం. ఆపన్న హస్తం అందించిన శ్రీ సీతారామ సేవ సమితి. శారీరక దారుఢ్యం పెంపొందించడంతో పాటు ఆత్మరక్షణకు కరాటే ఎంతో అవసరమని గోదావరికని ఏసీపీ మడత రమేష్ అన్నారు. రామగుండం కార్పొరేషన్ 4వ డివిజన్ కృష్ణానగర్లోని లక్ష్మీ నరసింహ ఫంక్షన్ హాల్లో సోమవారం విక్టరీ షోటోకాన్ కరాటే అసోసియేషన్ డూ ఇండియా సురేష్ మాస్టర్ ఆధ్వర్యంలో బెల్ట్ అవార్డింగ్ ప్రోగ్రాం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఏసీపీ మడత రమేష్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ ఇటీవల కాలంలో బాలికలు, మహిళలపై జరుగుతున్న దాడులు జరుగుతున్న నేపథ్యంలో ఆత్మరక్షణ కోసం చిన్నప్పటి నుండి బాలికలకు కరాటే లాంటి మార్షల్ ఆర్ట్స్ నేర్పించాలని తెలిపారు. పిల్లలు కూడా చిన్నప్పటి నుంచే శారీరకంగా ఆరోగ్యంగా ఉంటారన్నారు. కేవలం చదివే కాకుండా విద్యార్థులను క్రీడల వైపు కూడా తల్లిదండ్రులు ప్రోత్సహించాలని కోరారు. పిల్లలకు తమ ఆత్మరక్షణ కోసం కరాటేలో శిక్షణ అందిస్తున్న సురేష్ మాస్టర్ను అభినందించారు. అందరికీ జీవితంలో కరాటే అనేది ముఖ్యమైనదని, ప్రతి ఒక్కరికి అవసరమైన సమయంలో ఉపయోగపడుతుందని, కొందరికి ఉపాధి కూడా కల్పిస్తుందని అన్నారు. ఎందుకంటే తల్లిదండ్రులు గోదావరి కానీ రామగుండం ఏరియా అనగానే ఒక డ్రగ్స్కి సంబంధించిన కానీ లేకపోతే ఇదేమో చాలా ఒక బ్రాండ్ పోతుంది కొద్దిగా గోదావరి అనగానే అబ్బో అక్కడ. ఎందుకంటే నేను కొన్ని కాలేజ్, మెడికల్ కాలేజ్ అక్కడ ఇక్కడ వెళ్ళినప్పుడు గోదావరి రామగుండం అక్కడ బాగా గంజా చేస్తారు కదా, అక్కడ ఈలట కదా, అక్కడ అదే కదా, మందులు అవుతున్నాయి కదా అనేటువంటి ప్రచారం చేసే వాళ్ళని ఇది ఒక చెంప పెట్టు, ఇది ఒక పెట్టని ఒక ఇట్లాంటి ప్రోగ్రాం నిజంగా థ్యాంకింగ్ వెళ్ళి ముఖ్యంగా తల్లిదండ్రులు మీ పిల్లలను ఇంత స్ఫూర్తితోటి నుంచోండి. ఇట్లాంటి స్పోర్ట్స్ వాటికి ఇట్లాంటి ఒక మానసిక స్థైర్యం. ఇంతకుముందు ఒక సౌండ్ మైండ్ ఇన్ సౌండ్ బాడీ అని ఉంటుంది ఒక సామెత. అంటే మన శారీరకమైన ఆరోగ్యం ఎంత ముఖ్యమో, ఆరోగ్యం శారీరకంగా ఎంత ఆరోగ్యంగా ఉంటే మానసికంగా అంతకన్నా ఎక్కువగా ఆరోగ్యంగా ఉంటుంది. అట్లాంటి దాన్ని మీరు పేరెంట్స్ పిల్లలు ఇంత మంచిగా ప్రోత్సహించి వాళ్ళని ఈ రకంగా చేయడం లోపల నిజంగానే మిమ్మల్ని అభినందిస్తూ ఉన్నాను. ఈ అభివృద్ధిని ఇట్లాగే కంటిన్యూ చేయాలి. ఎక్కడ కరాటే మాస్టర్ గారిని అడిగాను. ముఖ్యంగా పిల్లలు మీరు మిమ్మల్ని చూస్తే నిజంగా మాకు ఒక రకంగా ఈర్ష్య అనిపిస్తూ ఉంది. మీరు చూసే ఆ స్కిట్స్ కానీ నన్ను చూసే ధైర్యం. అయితే ఇట్లాంటి దాన్ని మీరు మీ నిజ జీవితం లోపల కూడా దీన్ని ఉపయోగించుకోవాలి. ఎందుకంటే ఎక్కడైనా ఏమైనా జరగదు. 24 గంటలు మీకు తల్లిదండ్రులు రక్షణగా ఉండలేరు, పోలీసులు రక్షణగా ఉండలేరు. మీ యొక్క స్వీయ రక్షణ అంటే మనం ఇప్పుడు ఆ పిల్లలు మనం బిలో ద బెల్ట్, హిట్టింగ్ ద బిలో ద బెల్ట్ అంటారు. జనరల్గా మా భాషలో ఏంటంటే హిట్టింగ్ ద బిలో ద బెల్ట్ అంటే మీకు ఎవరైనా ఏదైనా జరిగినప్పుడు ఆ పిల్లలకు సెల్ఫ్ రిలయన్స్, వాళ్ళు స్వతహాగా రక్షణ వ్యవస్థ అనేది ఇట్లాంటి కార్యక్రమాల ద్వారా ఎక్కువగా అలవాటు పడుతుంది.
ముఖ్యంగా మీరు తల్లిదండ్రులకు నిజంగానే ఇంకొక అవకాశం తీసుకున్నామని నేను ఇక్కడికి వచ్చాను. మీరు చేయాల్సిన పని ఏంటంటే మీ పిల్లలకు వాళ్ళకి స్వతహాగా రేపు రోడ్డు మీద ఏ చిన్న అల్లరివాడో చిల్లరవాడో ఏ ఆకతాయివాడో ఏమైనా అంటే ఇప్పుడైతే ఏ రకంగానైతే చూస్తున్నారో అంతకంటే రెట్టింపు ధైర్యంతో వారిని మీరు ఎదుర్కోవడానికి మానసిక స్థైర్యాన్ని పిల్లలకు నేర్పాలి. అదేవిధంగా ఇట్లాంటి కార్యక్రమాల ద్వారా పిల్లలు మిగతా పుస్తకాలు ఆగిపోతుంది. ఇప్పుడు ఉదాహరణ ఇంతకుముందు చెప్పినట్టు రకరకాలైనటువంటి రకరకాలైనటువంటి వాటిని అలవాటు పడకుండా మీరు ఇట్లాంటి కార్యక్రమాన్ని మీ తల్లిదండ్రులు ప్రోత్సహించి మళ్ళీ మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ దీన్ని ఇదే విధంగా కంటిన్యూ చేయాలి. మీరు ఒక బ్రాండ్ అంబాసిడర్ వేరే రావాలంటే అట్లాంటి చిన్న కాదు, ఇట్లాంటి మంచి వ్యవస్థ నిజంగానే రేపు ప్రోగ్రామ్ ఉన్నప్పుడు తప్పకుండా మిమ్మల్ని మీ అందరినీ నేను వాళ్ళకి చూపిస్తాను. ఏదైనా మంచి కార్యక్రమం స్థాయిలో జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ సిఐ రాజేశ్వరరావు, గ్రాండ్ మాస్టర్ మల్లికార్జున్ గౌడ్, విఎస్కేఐ చైర్మన్ సదాశివుడు, ఎస్బీఎస్ఏ రామకృష్ణ, ఎన్టీపీసీ పట్టణ కమిటీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆసిఫ్ బాషా, బచ్పన్ స్కూల్ శ్రీధర్, విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు. గ్రాడ్యుయేట్స్ అందరూ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి చిన్నమైల్ అంజిరెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని బీజేపీ జిల్లా అధ్యక్షులు కర్ర సంజీవ్ రెడ్డి అభ్యర్థించారు. కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ జిల్లా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా సోమవారం సాయంత్రం బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి చిన్నమైల్ అంజిరెడ్డి గెలుపు కోసం ఎన్టీపీసీలో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న బీజేపీ జిల్లా అధ్యక్షులు మాట్లాడుతూ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి గెలుపు కోసం పార్టీ నాయకత్వం, కార్యకర్తలంతా పనిచేయాలని కోరారు. విద్యార్థుల తల్లిదండ్రుల రక్తాన్ని ఫీజుల రూపంలో తాగుతున్న కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డిని విద్యావంతులంతా ఓడించాలన్నారు. ఎస్సీ సరాని సేవ సంస్థ ద్వారా సేవా కార్యక్రమాలు చేస్తూ నిరుపేదలకు అండగా నిలుస్తున్న చిన్నమైల్ అంజిరెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలని కోరారు. బీజేపీ నాయకులు, కార్యకర్తలంతా అభ్యర్థి గెలుపు కోసం కష్టపడాలని, అందుకు రామగుండం నియోజకవర్గంలో ఎంతమంది గ్రాడ్యుయేట్లు ఉన్నారో, ఎన్ని ఓట్లు ఉన్నాయో పరిశీలన చేయాలని, ప్రతి ఓటర్ను కలిసి మొదటి ప్రాధాన్యత ఓటు కోసం అభ్యర్థించాలని పిలుపునిచ్చారు. ముందు ఇక్కడ ఎన్ని బూతులు ఉన్నాయి, అసలు ఎన్ని కమిటీలు ఉన్నాయి, ఏ కమిటీలు ఎక్కడ ఉన్నాయి అని ఇవన్నీ మొత్తం వెరిఫై చేసి షార్ట్ అవుట్ లిస్ట్ తీయాలి. మొత్తం ఎన్ని ఓట్లు ఉన్నాయి, ఒక మండల పాలకుర్తి మండలం ఉన్న ఆడ ఎన్ని ఓట్లు ఉన్నాయి, ఎంతమంది ఓటర్స్ ఉన్నారు, ఆ ఓటర్ అందరికీ ఇద్దరు కన్వర్లను పెట్టి మొత్తం తీసి ఓటర్ లిస్ట్ ప్రకారం వాళ్ళ ఫోన్ నెంబరు, వాళ్ళు ఎక్కడ ఉంటారు ఏందని ఇవన్నీ మొత్తం డీటెయిల్స్ చేయాలని చెప్పేసి ఈ వర్క్షాప్ దానికి ఇవ్వడం జరిగింది. అలాగే కొంచెం లేట్ అయింది కాబట్టి రేపటికి వెళ్ళి పనిలో మాత్రం అక్కడ నిమగ్నం కావాలి. హనుమంత అన్న కానీ, మన అన్న ప్రభారి కానీ, వీళ్ళందరూ ఈ రోజైనా రేపైనా కూర్చొని మొత్తం మనకు సంబంధించిన అసెంబ్లీకి సంబంధించింది, మండలం సంబంధించింది అందరు కమిటీలు మొత్తం వేసి నాకు కూడా సాయంత్రం వరకు ఇవ్వాల్సిందని చెప్తున్నా. రెండోది ఫస్ట్ ప్రాధాన్యత ఓటు అంజిరెడ్డి గారు అంటేనే మన సంగారెడ్డి వాళ్ళ భార్య 2 సార్లు భారతీయ జనతా పార్టీకి ఇక్కడ జిల్లా అధ్యక్షులు పనిచేస్తూ ఉన్నది. ఇప్పటికి మన జిల్లా అధ్యక్షులు పనిచేస్తూ ఉన్నది. మన అంజిరెడ్డి గారు చేసిన సేవల గురించి వారంక పెద్దపల్లిలో అక్క బాగా చెప్పింది. అంజిరెడ్డి గారు అంటే చాలా మందికి నిరుపేద కుటుంబాలకు కరోనా కానీ లేకపోతే ఏ రకం హాస్పిటల్ కానీ మంచి ఆయన చేయడానికి చాలా రకంగా అందుకొని చాలా మందికి పేదలు వేసిండు. ఆయన ఎస్ఎస్ఆర్ అనే ఒకటి సంస్థ పెట్టిండు. దానివల్ల చాలా మంది నిరుద్యోగులకు, బాగా మందికి ఉద్యోగాలకైనా నిరుద్యోగులకైనా చాలా మందికి సేవ చేసిన వ్యక్తి అంజిరెడ్డి గారు. దీనికి వస్తుందంటే ఫస్ట్ ప్రాధాన్యత ఓటు మన అంజిరెడ్డి గారికి వేయాలి. తర్వాత 1 నెంబర్ 2 నెంబర్ సీరియల్ ఉంటాయి. దాని ప్రకారంగా మన ఇంకు నడవది, వాళ్ళు ఇచ్చిన ఇంటి ప్రకారంగానే పోవాలి తప్ప మనం పెట్టి 1 అని రాసుడు 2 అని రాసుడు అట్లా పెడితే మాత్రం ఓటు చెల్లది. రెండోది మనకున్న ప్రాధాన్యత ఏంటంటే మన అగనిష్టం ఉన్న వ్యక్తి అంటే ఎదురున్న వ్యక్తి అట్టి దండోడు ఆయన మొత్తం కాంగ్రెస్లో ఉన్న వ్యక్తి ఆయన నరేందర్ రెడ్డి. మరి అటువంటి ఆయన కాంగ్రెస్కి వెళ్ళి నామినేషన్ చేయడం జరిగింది. మరి ఆయనకు ఉన్న ఏంటంటే ఆయన ఇన్స్టిట్యూట్లు ఉన్నాయి. ఆయనకు 54 ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. ఆయనకు ఈ తెలంగాణలో 54 ఆల్ ఫోర్స్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. ఆయన ఏం చేసిందంటే ప్రతి పిల్లల దగ్గర గతంలో ఫస్ట్ ఇయర్కు 72,000 ఉండే, మొన్న 92,000 చేసిండు. ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్లు వస్తున్నా అని చెప్పేసి ఆయన 1,40,000 చేసిండు ఒక్క స్టూడెంట్. అంటే ఆయన దగ్గర ఉన్న స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారంటే 65,000 మంది స్టూడెంట్స్ ఆయన దగ్గర ఉన్నారు. 65,000 ఇంటూ 40,000 లెక్కాను. ఈ డబ్బంతా ఎవరిది? డబ్బంతా మన పిల్లల దగ్గర, మనం వేసుకున్న పిల్లల దగ్గర కానీ మొత్తం చీడించి వేసి
పిప్పి మనం మొత్తానికి ఇబ్బంది పెట్టే వ్యక్తి మనకు వచ్చాడు. పైసలు గుమ్మరిస్తూ ఉంటాడు. మన మంజిరెడ్డి దగ్గర పైసలు ఉన్నా లేకుండా మన భారతీయ జనతా పార్టీ అసెట్స్ అని చెప్పేసి ఆయన మన ముందుకు వచ్చిండు. పార్టీని నమ్మి ఆయన ముందుకు వచ్చిండు. ఇలా నరేంద్ర రెడ్డికి ఏ రకంగా వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఉండి అండేస్తారో కాంగ్రెస్ వాళ్ళే మనం వెనుపడి వచ్చి భారతీయ జనతా పార్టీ గెలిపేయాలని వాళ్ళతో మనకు కొంతమంది ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇండిపెండెంట్కు కొంతమంది వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు కొంత మినిస్టరు ఇండిపెండెంట్ మీద పెట్టుకొని కొంతమంది లొల్లి మాకెందుకే ఉంటే అంజిరెడ్డి బాగుంటాడు, భారతీయ జనతా పార్టీ హిందుత్వం ఉన్నది, భారతీయ జనతా పార్టీ మన ఢిల్లీలో గెలిచి ఉన్నది, చాలా 27 సంవత్సరాల తర్వాత భారతీయ జనతా పార్టీ ఢిల్లీలో అధికారం వచ్చింది. దానివల్ల ఎడ్యుకేషన్ కూడా అందరూ చాలామంది ఎందుకంటే యూత్ కానీ ఎడ్యుకేట్ కానీ భారతీయ జనతా పార్టీకి ఇలా మన ఎమ్మెల్సీకి ఓటెత్తేనే ఇలా మనకు అన్ని రకాల బాగుపడుతుంది తప్ప. ఈ సమావేశంలో బీజేపీ రామగుండం ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి, కోమల మహేష్, హనుమంత్ గౌడ్, విశ్వాస్ తదితరులు పాల్గొన్నారు. అభివృద్ధి నిరోధకులుగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు మారారని, లక్ష్మీనగర్లో జరుగుతుంది ధ్వంసం కాదని, అభివృద్ధికి సోపానమని రామగుండం కార్పొరేషన్ 49వ డివిజన్ మాజీ కార్పొరేటర్ సనా ఫక్రుద్దీన్ తెలిపారు. గోదావరికని ప్రెస్ క్లబ్లో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో 49వ డివిజన్ మహిళా నాయకురాళ్లతో కలిసి మాజీ కార్పొరేటర్ మాట్లాడుతూ గత 10 సంవత్సరాలుగా బీఆర్ఎస్ పార్టీ ఈ ప్రాంతంలో అభివృద్ధి చేయకుండా అభివృద్ధి నిరోధకాలుగా మారితే రాజ్ ఠాకూర్ ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత రామగుండాన్ని అభివృద్ధి దిశగా పయనింపజేస్తుంటే బీఆర్ఎస్ నాయకులు ఓర్వలేకపోతున్నారని ఆరోపించారు. రామగుండం కార్పొరేషన్లో ఏ డివిజన్కు వెళ్లిన రోడ్లు డ్రైనేజీ పనులు జరుగుతున్నాయని, అది చూసి ఓర్వలేని బీఆర్ఎస్ నాయకులు తమ ఉనికిని కోల్పోతామన్న భయంతో అబద్ధపు ప్రచారాలు చేస్తున్నారని అన్నారు. సంవత్సరాల నుంచి టీఆర్ఎస్ పార్టీ నాయకులు అభివృద్ధికి అడ్డుగా నిలిచి టీఆర్ఎస్ పార్టీ నేతలు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన సంవత్సరం గడవక ముందే అభివృద్ధి పదంలో ముందుకు సాగడానికి జీర్ణించుకోలేకపోతున్నారు. అతి తక్కువ కాలంలోనే కాంగ్రెస్ పార్టీ రామగుండం కాన్స్టిట్యున్సీని అభివృద్ధి దిశకు నడిపిస్తుంది. ఇది టీఆర్ఎస్ నేతలకు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇప్పుడు అభివృద్ధి పనులు పరుగులు పెడుతూ ఉంటే వీళ్ళు జీర్ణించుకోలేక మా నాయకుడు రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ మీద అపవాదాలు చేస్తున్నారు. మన రాజ్ ఠాకూర్ అన్న గారు 8 కోట్లతో దాసాంజనేయ స్వామి విగ్రహం ఏర్పాటు చేసి తన సొంత ఖర్చులతో 1 కోటి రూపాయలు విరాళంగా ఇచ్చి ఈ పనులు విరాళంగా ఇచ్చారు. ఇంకా ఆ రాముని గుట్టను పర్యాటక శాఖగా తీర్చిదిద్దడానికి కృషి చేస్తున్నారు. ఈ పనులు నడుస్తున్నాయి, వీళ్లకు కనబడతలేవా అనేసి నేను అడుగుతున్నాను. ఈ అన్ని అపవాదాలు ఒకటే సమాధానం, మా నాయకుడి మీద, మా రాజ్ ఠాకూర్ అన్న మీద ఈ అపవాదాలకు నేను కాంగ్రెస్ పార్టీ నుంచి ఒకటే సమాధానం, ఈ అభివృద్ధి చేసి చూపెట్టి ఈ మీ ప్రశ్నలకు సమాధానంగా మేము చెప్తాము అనేసి తెలియజేస్తున్నాను. ఈ మీడియా సమావేశంలో కాంగ్రెస్ పార్టీ 49వ డివిజన్ మహిళా నాయకురాళ్లు సరోజన, భార్గవి, దీప, ప్రశాంతి, తాజ్, జరీనా బేగం, ఇర్ఫానా, జినత్, సమ్మక్క తదితరులు పాల్గొన్నారు. కుంభమేళ దర్శనం చేసుకుని వెళుతూ మధ్యప్రదేశ్కు చెందిన నాగసాధువు సోమవారం రాత్రి గోదావరికని పవర్ హౌస్ కాలనీలోని కాశీ విశ్వేశ్వర ఆలయంలో బస చేశారు. గోదావరికని పవర్ హౌస్ కాలనీలోని కాశీ విశ్వేశ్వర ఆలయంలో సోమవారం రాత్రి బస చేసిన నాగసాధువు మంగళవారం ఉదయాన్నే శివలింగానికి అభిషేకం చేశారు. నాగసాధువును చూడడానికి భక్తులు రావడంతో నాగసాధువు భక్తులకు ఆశీర్వాదం అందించారు. అనంతరం నాగసాధువు రామలింగేశ్వర ఆలయంకు పయనమయ్యారు. मैं चल रहा हूँ బాడీ బిల్డింగ్ ప్రయాణమని గమ్యం కాదని బీజేపీ రామగుండం ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి అన్నారు.
రామగుండంలోని ట్రూ ఫిట్ జిమ్ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సంధ్యారాణి పాల్గొని బాడీ బిల్డర్ విజేత ముజమ్మిల్ను అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సంధ్యారాణి మాట్లాడుతూ ఈ నెల 10వ తేదీ సోమవారం హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో షఫీ క్లాసిక్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి బాడీ బిల్డింగ్ ఛాంపియన్షిప్ పోటీలలో ముజమ్మిల్ పాల్గొని 5వ స్థానంలో నిలవడం అభినందనీయమన్నారు. శారీరక మానసిక దృఢత్వంతో ఛాంపియన్షిప్ మెడల్ సాధ్యమని తెలిపారు. ఓర్పు, క్రమశిక్షణ, పట్టుదలతో కాంపిటీషన్లలో విజేతలుగా నిలవచ్చని అన్నారు. ట్రూ ఫిట్ పర్ఫెక్ట్ ప్లేస్ ఫర్ బాడీ ఫిట్ అని జిమ్ కోచ్ నిర్వాహకులను ప్రశంసించారు. ఈ నెల 10వ తేదీన హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో స్టేట్ లెవెల్ బాడీ బిల్డింగ్ కాంపిటీషన్లో షఫీ సమీ ఆర్గనైజేషన్ వారు ఏర్పాటు చేసినటువంటి బాడీ బిల్డింగ్ కాంపిటీషన్లో ఈ ప్రాంత యువ కిరణం తమ్ముడు ట్రూ ఫిట్ జిమ్ ఓనర్ ముజమ్మిల్ పాల్గొని 5th ప్లేస్ని సాధించడం పట్ల హృదయపూర్వకంగా ముజమ్మిల్కి శుభాకాంక్షల్ని తెలియజేస్తూ, మరి ముజమ్మిల్ గురించి మీ అందరికీ కూడా తెలుసు. ఈ ప్రాంతంలో రామగుండం మజీద్ టర్నింగ్లో ఒకప్పుడు చాయ్ హోటల్ నడుపుతుండే, టీ స్టాల్ నడుపుకుంటూ ఒకవైపు బిజినెస్, మరొక వైపు బాడీ బిల్డింగ్ మీద అప్పటి నుండే ఎంతో ఆసక్తితోటి రెండు కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ జిమ్కి వెళ్తూ వారి కృషితోటి ఈ ప్రాంతంలో ఇంకా నేను ఒక్కడనే కాదు, యువత కూడా ఈ చెడు మార్గంలో వెళ్తున్నటువంటి యువతను కూడా దారిలో పెట్టాలి, మంచి మార్గంలో నడిపించాలన్న ఒక ఉద్దేశంతో, సంకల్పంతో ట్రూ ఫిట్ జిమ్ని స్థాపించి ఒకవైపు బిజినెసే కాకుండా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి యువకులందరికీ కూడా ఒక గురువుగా ఎంతో మోటివేట్ చేస్తూ ఈరోజు బాడీ బిల్డింగ్లో 5th ప్లేస్ సాధించడం అనేది ఈ ప్రాంతానికే నేను గర్వకారణంగా భావిస్తూ ఉన్నాను. అయితే ఒక కవి చెప్పినట్టుగా కృషి పట్టుదల ఉంటే మనుషులు ఋషులు అవుతారు అన్నట్టుగా వారు ఈరోజు అతి చిన్న వయసులో బాడీ బిల్డింగ్ అంటే మామూలు విషయం కాదు, చాలా డైట్ మెయింటైన్ చేయాలి, అలాగే ఫిట్నెస్ని మెయింటైన్ చేయాలి, తర్వాత జిమ్లో ప్రాక్టీస్ చేయాలి. ఇవన్నీ ఒకవైపు చేస్తూ ఎంతో మందికి రోజు కూడా ట్రైనప్ చేస్తూ అన్నీ కూడా బ్యాలెన్స్ చేస్తూ ఎంతో హార్డ్ వర్క్ చేసి ఈరోజు 5th ప్లేస్ని సాధించడం అనేది చాలా గొప్ప విషయంగా భావిస్తూ ముజామిల్ని హృదయపూర్వకంగా మేమంతా కూడా ట్రూ ఫిట్ జిమ్లో వస్తున్నటువంటి మా మిత్రులందరి తరపున వారికి హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో షకీల్ సుధాకర్, దాసరి రాయలింగు, సింగం కిరణ్, ఆములు శ్రీనివాస్, ఆములు చరణ్, ప్రణయ్ గౌడ్, సమీర, ప్రవళిక, స్మిత ప్రణయ తదితరులు పాల్గొన్నారు. కిడ్నీల ఎదుగుదల లేక అనారోగ్యం పాలైన బాబు అప్పుల పాలు చేసి 6 లక్షలతో వైద్యమైన మెరుగుపడని బాబు ఆరోగ్యం, ఆర్థిక ఇబ్బందులు, నిరుపేద కుటుంబం ఆపన్నాస్తం అందించిన శ్రీ సీతారామ సేవా సమితి. గోదావరికని బస్టాండ్ కాలనీకి చెందిన దోనుగు రవీంద్ర, సృజన నిరుపేద దంపతుల కుమారుడు హర్షవర్ధన్ అనే 9 ఏళ్ల బాబు కిడ్నీ ఎదుగుదల సరిగా లేక అనారోగ్య సమస్యలతో నరకయాతన అనుభవిస్తున్నాడు. ఇప్పటికే బాబు వైద్యం కోసం అప్పులు చేసి 6 లక్షల రూపాయల వరకు ఖర్చు చేశారు. నెల మందుల ఖర్చులకు 6,000 రూపాయలు సమకూర్చడానికి చేతిలో చిల్లి గవ్వ కూడా లేకపోవడంతో మానసిక ఆందోళన చెందుతున్నారు. తల్లి సృజన కొడుకును తన కిడ్నీ దానం చేయడానికి నిర్ణయించుకుంది. కానీ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ ఆపరేషన్ కోసం లక్షల్లో ఖర్చు కావడంతో దిక్కుతోచని స్థితిలో విలపిస్తున్నారు. బాబు పరిస్థితి తెలిసి ఎన్టీపీసీలోని శ్రీ సీతారామ సేవా సమితి అధ్యక్షురాలు గోలివాడ చంద్రకళ చలించిపోయారు. వెంటనే సోషల్ మీడియా ద్వారా బాబును దాతలు ఆదుకోవాలని కోరారు. దీంతో స్పందించిన దాతలు ఆర్థిక సాయం చేయడానికి ముందుకు వచ్చారు. మంగళవారం శ్రీ సీతారామ సేవా సమితి అధ్యక్షురాలు గోలివాడ చంద్రకళ ఆధ్వర్యంలో సభ్యురాలు కంది సుజాత, బిల్ల శ్రీదేవి, కొండురమ, జనగామ రాజేశ్వరి ద్వారా బాధిత బాబుకు 5,000 రూపాయల ఆర్థిక సాయాన్ని అందించి ధైర్యం కల్పించారు. బాబును ఆదుకోవడానికి ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ ఉన్నతాధికారులు, మానవతావాదులు స్పందించి ముందుకు రావాలని గోలివాడ చంద్రకళ కోరారు. పుట్టినాక 6 నెలల నుంచే ఇతనికి బయటపడ్డది. 2 కిడ్నీలు పనిచేయడం లేదు, సరిగ్గా పెరుగుదల లేదు. దానివల్ల ఇప్పుడు కూలి పనిచేసే తను రవీందరు ఇప్పటికి 6 లక్షలు ఖర్చు పెట్టడం జరిగింది. ఈ బాబు ఆపరేషన్కి ఇంకా 6 లక్షలు ఖర్చు అవుతుందని డాక్టర్ చెప్పడం జరిగింది. కోసం వాళ్ళ అమ్మ సృజన కిడ్నీ ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. కానీ చేతి ఖర్చులకు, డాక్టర్ హాస్పిటల్ ఖర్చుల కోసమే డబ్బులు లేక వాళ్ళ హాస్పిటల్ తీసుకుపోయిన పరిస్థితులు ఉన్నారు. కాబట్టి దయచేసి దాతలు ఎవరైనా సరే ముందుకొచ్చి ఈ బాబుకు మంచి ఆరోగ్యాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఆపరేషన్ జరిపించి దాతలు సహకరించాలి, దాతలు సాయం చేసి ఈ బాబును బతికించాలని కోరుకుంటున్నాను.
మీటీ ఈవెంట్స్ హైదరాబాద్ సీఈఓ అత్కాపురం తిరుపతి సంధ్యారాణి పెళ్లి రోజు సందర్భంగా బేగంపేట్ ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు సింగరేణి యువ బలగం ఆధ్వర్యంలో పరీక్ష సామాగ్రి, కెరీర్ గైడెన్స్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సింగరేణి యువ బలగం ప్రతినిధి మేకల మారుతి యాదవ్ మాట్లాడుతూ పరీక్షలకు చదవడానికి ముందే గోల్ సెట్ చేసుకోవడం వల్ల చదవాలని అనిపిస్తుందన్నారు. చదివేటప్పుడు చదువుతున్న అంశాన్ని ఒక బొమ్మలాగా మనసులో వేసుకుంటే దాని తర్వాత ఏమి రాయాలో బాగా గుర్తుంటుందన్నారు. చదివేటప్పుడు జవాబుల్లో ముఖ్యమైన అంశాలను వాటిని ఒక దగ్గర రాసుకోవడం వల్ల రివిజన్ చేసేటప్పుడు చాలా ఉపయోగపడుతుందని తెలిపారు. పరీక్షల సమయంలో చదువుకోవాలని, తిండిని నిద్రని నిర్లక్ష్యం చేయకూడదని, పరీక్షల సమయంలో కూడా 6 గంటల పాటు నిద్ర ఉండేటట్లు చూసుకోవాలన్నారు. యువ బలగం ప్రతినిధి బుడిగె క్రాంతి మాట్లాడుతూ పెళ్లి రోజును పురస్కరించుకుని సింగరేణి యువ బలగం ద్వారా సేవా కార్యక్రమాలు చేసే అవకాశం ఇచ్చిన మీటీ ఈవెంట్స్ హైదరాబాద్ సీఈఓ అత్కాపురం తిరుపతి సంధ్యారాణిలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్కూల్ హెడ్ మాస్టర్ రామకృష్ణ, మల్కల భారత్, భవ్య, విమల, మదాసు శ్రీనివాస్, సంతోష్, రాజు శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఆత్మరక్షణకు ప్రతి ఒక్కరూ కరాటే నేర్చుకోవాలి. గోదావరికని ఏసీపీ మడత రమేష్ సూచన. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి చిన్నమైల్ అంజిరెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గ్రాడ్యుయేట్స్ అందరూ గెలిపించాలి. బీజేపీ జిల్లా అధ్యక్షులు కర్ర సంజీవ్ రెడ్డి అభ్యర్థన. అభివృద్ధి నిరోధకులుగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు మారారు. లక్ష్మీనగర్లో జరుగుతుంది ధ్వంసం కాదు, అభివృద్ధికి సోపానం. 49వ డివిజన్ మాజీ కార్పొరేటర్ సనా ఫక్రుద్దీన్ వెల్లడి. కుంభమేళా దర్శనం చేసుకుని గోదావరికని పవర్ హౌస్ కాలనీలోని కాశీ విశ్వేశ్వర ఆలయంలో బస చేసిన మధ్యప్రదేశ్కు చెందిన నాగసాధువు. బాడీ బిల్డింగ్ ప్రయాణం గమ్యం కాదు, ఓర్పు, క్రమశిక్షణ, పట్టుదలతోనే మెడల్స్ సాధించడం సాధ్యం. బీజేపీ రామగుండం ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి వెల్లడి. కిడ్నీల ఎదుగుదల లేక అనారోగ్యం పాలైన బాబు అప్పులు పాలు చేసి 6 లక్షలతో వైద్యమైనా మెరుగుపడని బాబు ఆరోగ్యం. ఆర్థిక ఇబ్బందుల్లో నిరుపేద కుటుంబం. ఆపన్న హస్తం అందించిన శ్రీ సీతారామ సేవ సమితి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ జీటీపీఎల్ న్యూస్.